90 నుంచి 100 డిగ్రీల టెంపరేచర్ ఉన్న వాటర్ నేచురల్ గా వస్తుందంటే మీరు అసలు ఊహించండి. పక్కనే రోహిత్ శర్మ ట్రావెల్స్ కూడా ఉంటే బాగుంది. ఒకప్పుడు ఇక్కడ శివపార్వతులు అయితే నివసించేవారు అనమాట. అంటే ఇక్కడ ఉండేవారు. పడిపోతుందేమో కొండ అన్నట్టు మనకి భయం వేస్తూ ఉంటది. బంతులు చేసుకుని ఇసురుకోవడం. టూరిస్టులు అయితే ఎక్కువ అలౌ చేయరంట. అక్కడికి వస్తే గోల గోల అది చేస్తారని. మాల్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. మాల్ అంటే మీకు అర్థమైంది కదా, 14,000 ఇద్దరికి కలిపి ఆ కిందకైతే ఇలా తోసుకొని వస్తారు. ఈ కసోల్ని ఏంటంటే మినీ ఇజ్రాయిల్ అంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియో చూసారు కదా, నేను ఈ మనాలిలో లోకల్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను. ఈ వీడియో ఏంటంటే దానికి కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం సిసు అనే ప్లేస్ కి వెళ్తున్నాం. అది కవర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం కసోల్ అయితే వెళ్తాం అనమాట. సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం ఈ వీడియోలో కూడా. రైట్ నో అయితే మనం సిసు విలేజ్ లోపలికి అయితే వచ్చాం. అక్కడ ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడ. అది ఇక్కడ ఈ కార్ మీద చూడండి బొమ్మ అయితే పెట్టారు స్నోతో తయారు చేసి. ఇది సిసు లేక్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడైతే ఇలా అయిపోయింది కానీ మొత్తం ఫ్రీజ్ అయిపోయి కొంచెం మనకి సమ్మర్ టైంలో ఏంటంటే వాటర్ కనిపిస్తూ ఉంటుంది సిసు లేక్. చాలా వరకు అక్కడ కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి కిందన. ఆఫ్ఘనిస్తాన్ snowman cannot travel 1 kilometer. ఓకే ఇదిగోండి మమ్మల్ని తీసుకొచ్చిన ఆ డ్రైవర్ అయితే సో ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళడం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో పూజలు అవి అవుతున్నాయంట. ఒక 10 days అయితే ఉంటాయంట పూజలు అక్కడ గ్రామదేవతకి. సో అందుకని చెప్పేసి వాళ్ళు టూరిస్టులను అయితే ఎక్కువ అలౌ చేయరంట. అక్కడికి వస్తే గోల అది చేస్తారని. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు అటల్ టనల్ వెళ్ళి అక్కడి నుంచి అయితే సొలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తాం. Yeah. For how many minutes you can hold, I will tell. Snowman result. రైట్ నో అయితే మనం ఆ గ్రౌండ్లో అయితే ఉన్నాయి ఇక్కడ సొలాంగ్ వ్యాలీ. ఇక్కడైతే చూడొచ్చు రకరకాల యాక్టివిటీస్ అనమాట. ఒకటేమో ఈ ట్యూబ్, ఇదేంటంటే దీన్ని తోసుకొని వెళ్ళి ఇదిగోండి ఆ పై వరకు అలా తోసుకుని వెళ్ళి లోపల కూర్చొని ఆ కిందకైతే అలా తోసుకొని వస్తారు. అదొకటి. ఇంకోటేమో ఈ స్కీయింగ్, ఈ బూట్స్ అవి ఇక్కడ ఇస్తున్నారు, ఇది కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే రోప్వే ఉంది, అక్కడి నుంచి అలా పైకి తీసుకెళ్తున్నారు, అదొకటి. ఇంకా యాక్టివిటీస్ అంటే ఇదిగోండి ఈ బైక్ ఒకటి, మనల్ని కూర్చోబెట్టుకొని మనం తిప్పుతూ ఉంటారు అలా. కాకపోతే ఇదంతా ఫ్రెష్ స్నో కాదు, ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ పడిపోయిన స్నోలా ఉంది. చాలా అంటే పట్టుకోవడానికి మెత్తగా లేదు, కాకపోతే బాగానే జారుతుంది. సో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఎవరు ఏ యాక్టివిటీస్ చేయాలన్నా సరే చేయొచ్చు. పారాగ్లైడింగ్ కూడా చాలామంది చేస్తున్నారు. అది చూడండి దిగుతున్నాడు ఇప్పుడు కరెక్ట్గా, అది కూడా చేయొచ్చు. ఆహా, కరెక్ట్గా ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు మన ఎత్తి మీద. అయ్యా, ఎటు చూసినా జనాలే. సో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్కి డబ్బులు తగలేయడం ఎందుకు అనుకుంటే ఆ స్నో ఆ బట్టలు కొనుక్కొని బంతులు చేసుకుని ఇసురుకోవడమే. ఆడుకోవచ్చు మంచిగా. ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీస్ వస్తే మంచిగా ఆడుకోవచ్చు. సోలోగా వస్తే కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది వాళ్ళని ఇలా చూసుకుంటూ. మీకు ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను. సో ఒకవేళ మీరు కనుక ఈ కంపెనీతో, ఈ ట్రావెల్ కంపెనీతో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ఈ trip2.inతో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట వాళ్ళ ట్రావెల్ కంపెనీది లింక్, తర్వాత వాళ్ళ మొబైల్ నెంబరు. ఒకవేళ ఎవరైనా కనుక ఈ మనాలి షిమ్లా ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళ త్రూ అయితే చేసుకోవచ్చు. మనం సపరేట్గా వచ్చాం అనుకోండి అయినా అంతే ఖర్చు అవుతుంది. ఒకవేళ వాళ్ళతో వచ్చినా సరే ఇంకా వాళ్ళు మొత్తం ప్లాన్ చేస్తారు కాబట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. యూజువల్గా నేనైతే ట్రావెల్ కంపెనీస్కి గట్రా ఇప్పటికి వచ్చి ప్రమోషన్ అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే నేనైతే వీళ్ళతో వచ్చాను కాబట్టి సో నాకైతే నచ్చింది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇదేంటంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకొక 3-4 daysలో నేను ఇంకొక కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాను, ఇంకొక ట్రిప్కి. సో వెళ్ళే ఈ 3-4 days టైంలో ఏదైనా కవర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఢిల్లీ నుంచి దగ్గరలో ఒక 12 hours జర్నీ చేస్తే వచ్చే ప్లేస్ అయితే ఇదే కాబట్టి మనాలి అయితే వచ్చాను నేను మళ్ళీనా 3వ సారి. మీరు ఒకవేళ ఈ trip2.inతో కనుక మీరు ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ప్యాకేజెస్ అయితే ఒక 14,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వింటర్లో అయితే, ఆఫ్ సీజన్లో అనుకోండి సమ్మర్ సీజన్లో ఆ టైంలో ఒక 9,000 రూపాయలకు కూడా వచ్చేస్తుంది ప్యాకేజ్. ఈ ప్యాకేజీలో ఏంటంటే
ఇద్దరైతే ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళకి 3 స్టార్ హోటల్‌లో అకామిడేషన్ ఉంటది. తర్వాత లంచ్ డిన్నర్ ఉంటది. సారీ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఉంటది. లంచ్ అయితే మీరు ఎలాగో బయట ఉంటారు కాబట్టి తిరుగుతూ మీరైతే అది మీరే అఫోర్డ్ చేయాలి. హాఫ్ సీజన్‌లో అయితే 9,000 ఒకవేళ సీజన్‌లో అయితే 14,000 ఇద్దరికీ కలిపి. ఢిల్లీ నుంచి వాళ్ళే బస్ బుక్ చేస్తారు. ఢిల్లీ నుంచి ఇక్కడ మనాలి రీచ్ అయ్యాక మనాలి నుంచి డే 1లో ఏంటంటే సైట్ సీయింగ్ ఉంటది మనాలి. డే 2లో ఏంటంటే అటల్ టనల్, ఈ సీసు ఇంకా సోలాంగ్ వ్యాలీ ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తారనమాట. అది ఒకవేళ సమ్మర్ సీజన్లో అనుకోండి రోహతాంగ్ పాస్ కూడా ఓపెన్లో ఉంటుంది. అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వింటర్లో అదంతా రోడ్ అయితే క్లోజ్ ఉంటుంది, అలో చేయరు ఎవరిని. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాం మనం. 2 nights 3 days ట్రిప్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అని కవర్ చేయొచ్చు. మనాలి చుట్టుపక్కల ఉన్న ప్లేస్. ఒకవేళ మీరు ఏదైనా ఇంకా ప్లేస్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక కస్టమైజేషన్లో మీరు అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోహతాంగ్ పాస్ ఇవన్నీను. అది కూడా సమ్మర్ టైంలో. యూజువల్గా ప్యాకేజీలో ఏంటంటే సైట్ సీయింగ్ ఉంటుంది. తర్వాత ఈ అటల్ టనల్, సీసు, ఈ సొలాంగ్ వ్యాలీ ఇవైతే ఇంక్లూడెడ్ ఉంటాయి. మీరైతే మంచిగానే టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళే మొత్తం ప్లాన్ చేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే పొద్దున్నే మనకి ఫోన్ చేసి 9కో 9:30కో మనం ఏ టైంకి చెప్తే టైంకి డ్రైవర్ వచ్చేస్తాడు. మనం జస్ట్ కార్లో కూర్చుంటే ప్రతి ప్లేస్కి వాళ్ళే తీసుకెళ్తారు, చూపిస్తారు. మనం జస్ట్ ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం మాత్రమే. సో ఇది నేనైతే ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నేను నా ఫ్రెండ్ నేనైతే ఇది చెప్తున్నాను. ఇప్పుడైతే మేము కసోల్కి అయితే బయలుదేరాం. దాన్ని మినీ ఇజ్రాయెల్ అని అంటూ కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలామంది ఫారెన్ టూరిస్టులు, మెయిన్గా ఇజ్రాయెల్ నుంచి అయితే చాలామంది టూరిస్టులు అయితే అక్కడికి వస్తారు చిల్ అవ్వడానికి. అక్కడ ఏం చిల్ అవుతారు అనేది కూడా మీకు అక్కడికి వెళ్ళకైతే చెప్తాను. చాలా పాపులర్ స్పాట్ అది. ఈ మనాలి నుంచి దాదాపు ఒక 70 నుంచి 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్ట్లో అనుకోండి మనకి హెచ్ఆర్సిటీసీ అక్కడ ఆ బస్ స్టాండ్ నుంచి అయితే డైరెక్ట్గా బస్సులు ఉంటాయి కసోల్కి. కాకపోతే ఒక 150 నుంచి 200 రూపాయలు అయితే పడుతుంది టికెట్కి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట, వెయిట్ చేయాలి. అదే ఒకవేళ ప్రైవేట్ కార్లో అనుకోండి ఇలాగా, సో ఒక 1.5 hourలో ఎలా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బస్సులో వెళ్తే కనుక మనకి 2.5 నుంచి 3.5 hours అలా పట్టచ్చు. లేదు అంటే ఇంకా సింపుల్గా వెళ్ళిపోవాలంటే మనాలి నుంచి కుల్లు వరకు ఒక బస్ తీసుకొని ఆ కుల్లు నుంచి మళ్ళీ ఇంకొక బస్ తీసుకున్నాం అనుకోండి, అలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 2 బస్సులు మారితే కొంచెం తక్కువ టైం పడుతుంది. ఈరోజు అయితే మరీ ఎక్కువ చలి ఏం లేదు. క్లైమేట్ అయితే కొంచెం వెచ్చగా బాగుంది. మరీ చల్లగా లేదు, మరీ వేడిగా లేదు. కానీ చాలా చోట్ల రోడ్లు ఇవన్నీ అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన వరదల వల్ల మొత్తం పాడైపోయాయి. ఇప్పుడు మనం వెళ్ళే ఈ రూట్ని బుంతర్ టు కసోల్ రూట్ అంటారు. ఈ బుంతర్ అనే ప్లేస్ నుంచి కసోల్ వరకున రోడ్ అంతా కొంచెం ఇలాగ ఆఫ్ రోడింగ్లో ఉంటుంది అనమాట, రాయిలు గతుకులతో. కానీ మొత్తం వ్యూ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అంతా ఒక నది అయితే ప్రవహిస్తుంది. ఈ నదిని ఏంటంటే పార్వతీ వ్యాలీ అంటారనమాట. సో పార్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో ఈ రోడ్లు చూడండి అసలు ఎంత వియర్డ్గా ఉంటాయో. పైనుంచి ఆ కొండ ఎప్పుడు పడిపోతుందా అన్నట్టు కనబడుతూ ఉంటుంది అనమాట. చూడడానికి అయితే పడిపోతుందేమో కొండ అన్నట్టు మనకి భయం వేస్తూ ఉంటుంది. రోడ్స్ అన్నీ చాలా వెరైటీగా ఉంటాయి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు చూసి మొత్తం ఎగ్జైట్ అయిపోయాను రోడ్స్ అన్నీ చూసి. ఈ కసోల్కి వెళ్ళే రూట్లో ఇంకా చిన్న విలేజెస్ చాలానే వస్తాయి. అవి చాలా వియర్డ్ విలేజెస్ అనమాట. కొన్ని ఏంటంటే తోష్ అని ఉంటాయి, మలానా, తర్వాత చలాలు, ఇంకా డిఫరెంట్ విలేజెస్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ఈ కసోల్తో పాటు ఆ చిన్న గ్రామాలు కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా ఈ దగ్గర నుంచి చిన్న ట్రెక్కింగ్లు కూడా ఉంటాయి. కీర్గంగా అనే ట్రెక్ మీరు చాలా మంది వినే ఉంటారు. ఆ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు ఒకవేళ ఎవరికైనా ఇష్టం ఉంటే. రైట్ నౌ అయితే మనం మణికరణ్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ని ఏంటంటే గురుద్వారా సాహెబ్ మణికరణ్ అంటూ ఉంటారు. సో అసలు ఇక్కడ గురుద్వారా ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. చాలామందికి తెలిసిన స్టోరీయే, ఒకవేళ తెలియని వారి కోసం అయితే క్లియర్గా చెప్తా చూడండి. సో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఒక మనకి కనిపిస్తుంది కదా వ్యాలీ, దీన్ని ఏంటంటే పార్వతీ వ్యాలీ అంటూ ఉంటారనమాట. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఇక్కడ శివపార్వతులు అయితే నివసించేవారు అనమాట, అంటే ఇక్కడ ఉండేవారు. సో పార్వతీదేవి, శివుడు ఏంటంటే ధ్యానం చేసుకునేవారు ఇక్కడ, మెడిటేషన్ అది చేసుకుని. పార్వతీదేవి ఏంటంటే స్నానం అది ఆచరించేవారు అనమాట పార్వతీదేవి. ఆ తర్వాత ఏంటంటే ఒకరోజు స్నానం ఆచరిస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క చెవిపోగు ఏంటంటే ఉంటుంది కదా రింగ్, సో ఆ ఇయర్ రింగ్ ఏంటంటే స్నానం ఆచరిస్తున్నప్పుడు పడిపోయింది అనమాట. ఈ రివర్లో పడిపోయి కనిపించలేదు ఎక్కడ పోయిందో ఏంటో. సో కనిపించకపోయేసరికి మహాశివుడితో అయితే చెప్తారనమాట, ఇలా నా ఇయర్ రింగ్ అయితే పోయింది అని చెప్పేసరికి ఏంటంటే సో పరమేశ్వరుడికి కోపం వచ్చి సో శేషనాగ్ అయితే చెప్తారనమాట, అది ఆ ఇయర్ రింగ్ ఏదైతే ఉందో నువ్వు తీసుకురా అని చెప్పేసరికి శేషనాగ్ ఏంటంటే సూపర్ పవర్ అది యూజ్ చేసి వెంటనే ఆ ఇయర్ రింగ్ని అయితే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చినప్పుడు ఆ ఇయర్ రింగ్తో పాటు ఆ చెవిపోగుతో పాటు
ఒక హాట్ వాటర్ అనేది పైకి వస్తుంది అనమాట. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాట్ స్ప్రింగ్. ఈ ప్లేస్ ఏంటంటే హాట్ స్ప్రింగ్కి చాలా ఫేమస్ అనమాట. సో ఆ ఇయర్ రింగ్తో పాటు ఆ వేడి నీరు అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఫ్లో అవుతున్న ఈ హాట్ వాటర్ ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ హాట్ స్ప్రింగ్లో 90 to 100 degrees టెంపరేచర్ అయితే ఉంటుందన్నమాట. సో 90 నుంచి 100 డిగ్రీల టెంపరేచర్ ఉన్న వాటర్ న్యాచురల్గా వస్తుందంటే మీరు అసలు ఊహించండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ గురుద్వారా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గురునానక్ గారు అందరికీ తెలిసిన వారే కదా. సిక్కిజం అనేది మొదలైందే గురునానక్ గారి నుంచి. సో గురునానక్ సో ఆయన యొక్క డిసేపుల్ అంటే శిష్యుడు అని చెప్పొచ్చు, ఒక ఫాలోవర్. వారిద్దరు ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చారనమాట. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఆకలి వేస్తుంది. సో వాళ్ళు ఏమైనా తిందాం అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వంట చేసుకోవడానికి ఏంటంటే ఒక ఫైర్ ఏం లేదు, అగ్గేం లేదు, ఎలా వంట చేసుకుంటాం అన్నప్పుడు సో వారి దగ్గర ఏంటంటే ఫ్లోర్ ఉందన్నమాట. అంటే కైండ్ ఆఫ్ ఎ పిండి అనుకోండి, పిండి ఉంది. సో అప్పుడు గురునానక్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక రాయిని అయితే లిఫ్ట్ చేసి ఆ రాయి లోపల పెట్టు, నీ దగ్గర ఉన్న ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి చెప్పేసి అక్కడ పెట్టగానే ఇక్కడ ఆల్రెడీ మనకి హాట్ స్ప్రింగ్ ఉంది కదా. సో ఆ వాటర్లో పెట్టగానే అది కుక్ అయిపోయింది అనమాట. అది తయారయ్యేసరికి వాళ్ళు అదే భుజించారు. ఆ గురునానక్ గారు ఆయన యొక్క ఫాలోవర్ భుజించిన తర్వాత అందుకని చెప్పి గురునానక్ గారు ఈ చోటుని విజిట్ చేశారని చెప్పేసి మనకి ఇక్కడ గురుద్వారాని అయితే చూడొచ్చు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఏంటంటే వస్తున్న ఈ హాట్ స్ప్రింగ్ నుంచి వస్తున్న వాటర్తోనే ఈ లంగర్లో అయితే ఫుడ్ పెడతారనమాట. సో లంగర్ అంటే తెలియని వారి కోసం చెప్తాను, ఏ గురుద్వారాలో అయినా సరే ఫ్రీగా ఫుడ్ అనేది పెడుతూ ఉంటారు అనమాట వచ్చిన భక్తుల కోసం. దాన్నే లంగర్ అంటూ ఉంటారు. ఆ లంగర్లో ఏంటంటే ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో చాలా పెద్ద స్కేల్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈవెన్ అమృత్సర్ వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్లో కూడా మీరు చూడొచ్చు, చాలా పెద్ద లంగర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా లంగర్ అయితే ఉంది. ఈ వచ్చే హాట్ స్ప్రింగ్ నుంచి వచ్చిన వాటర్ నుంచి అయితే తయారు చేస్తారనమాట ఆ ఫుడ్ కూడా. సో అందుకని ఈ ప్లేస్ చాలా అంటే చాలా స్పెషల్. పార్వతీదేవి శివుడు ఉన్న చోటు కాబట్టి అందుకని చెప్పేసి దీన్ని పార్వతీ వ్యాలీ అంటూ ఉంటారు. అండ్ మనం ఇక్కడ గురుద్వారా రావడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. అందుకనే ఈ ప్లేస్ని గురుద్వారా సాహెబ్ మణికరణ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆ మణికరణ్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు కూడా మీరు చెప్తాను. మణి అంటే ఒక జ్యువెల్, అంటే ఒక బంగారం ఏదైనా అనుకోండి. మణి అంటే ఒక జ్యువెల్, తర్వాత కరణ్ అంటే ఏంటంటే చెవి అనమాట. సో చెవి నుంచి ఆ చెవి అది పడిపోవడం వల్ల సో ఈ చోటుకి మణికరణ్ అనే పేరు అయితే వచ్చింది. సో అందుకనే చాలామంది టూరిస్టులు ఎవరు వచ్చినా సరే మనాలి ఆ దగ్గరలో ఉన్న కసోల్కి జస్ట్ చిల్ అవ్వడానికి వస్తూ ఉంటారు. కసోల్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్లే ఈ పార్వతీ వ్యాలీ అండ్ ఈ గురుద్వారా. సో ఇక్కడికి తప్పకుండా వచ్చి పక్కనే ఇక్కడ ఒక టెంపుల్ కూడా అయితే ఉంది. మనం ఆ టెంపుల్ని విజిట్ చేసుకోవచ్చు. పక్కనే గురుద్వారా ఉంటుంది. సో వచ్చి గురుద్వారాను కూడా విజిట్ చేస్తారు. సిక్కులకి తర్వాత హిందువులకి చాలా పవిత్రమైన చోటు అనమాట ఇది. సో ఈ ప్లేస్కున్న ప్రాధాన్యత అయితే అది. ఎక్కడైనా మాట్లాడినప్పుడు చిన్న చిన్న మాట ఏదైనా దొరికి ఒకవేళ తప్పుగా కనుక నేను ప్రొనౌన్స్ చేసి ఉంటే క్షమించండి. బట్ నా ఇంటెన్షన్ అయితే తప్పుగా ఏం కాదు. బట్ ఇక్కడ ఉన్న స్టోరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక సైంటిఫిక్ స్టోరీ కూడా ఉంది. The earth, there is some hot stones and the water is touching those stones and it is coming. That's why it's 90 to 100 degrees Celsius. I think. But I thought first when I see the vapor and all, I thought it's maybe they put some heaters or I believed like that. సో అదేంటంటే భూమి లోపల చాలా వేడి రాళ్ళనే ఉంటాయి కదా. కైండ్ ఆఫ్ మనం వాళ్ళకన్నా అనలేము. బట్ భూగర్భం లోపలైతే వేడిగా రాయిలు అయితే ఉంటాయి కదా. రాయిలు కానీ ఆ సర్ఫేస్ ఆ నేల. సో ఈ వాటర్ అంతా ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఈ మణికరణ్ ప్లేస్ జియో థర్మల్ ఏరియా అని చెప్పేసి అనొచ్చు అనమాట హిమాలయాస్లో. సో వాటర్ అంతా ఏంటంటే ఆ హిమాలయాస్ నుంచి వచ్చిన వాటర్ అలా మెల్లిగా ఏంటంటే కొంచెం భూగర్భానికి టచ్ అవుతుంది అనమాట. టచ్ అయ్యి సో టచ్ అవ్వడం వల్ల మళ్ళీ పైకి వచ్చే వాటర్ ఏంటంటే హాట్గా వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఏ సైంటిఫిక్ రీజన్ అనే చెప్పొచ్చు. సో 2 రకాల రీజన్స్ అయితే మీకు చెప్పాను కదా. ఒకటేమో సైంటిఫికల్గా, ఇంకోటేమో మైథలాజికల్గా. సో ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇది ఒక న్యాచురల్ వండర్ అనే చెప్పొచ్చు అనమాట. చూడగానే నేనైతే షాక్ అయ్యాను. ఇంతకు ముందు కూడా వచ్చాను బట్ అప్పుడు వచ్చినప్పుడు పెద్ద నేను గమనించలేదు ఈ స్టోరీని గట్రా. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా యూనిక్గా అయితే అనిపించింది మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాక. కసోల్లో ఒక మార్కెట్ ఏరియాలో ఉన్నాం. ఇది పాపులర్ మార్కెట్. సో ఈ బ్యాక్ సైడ్ ఇలా స్ట్రైట్గా నడుచుకుని వెళ్తే ఇక్కడ ఏంటంటే చాలా వరకు హోమ్ స్టేలు కానీ హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ క్లోతింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చూసారా, వెరైటీగా ఉంటాయి. వింటర్ క్లోతింగ్ ఇదంతా డిఫరెంట్ డిజైన్స్తో చాలా టిపికల్గా ఉంటాయి క్లోత్స్. ఈవెన్ ఇక్కడ కూడా చూసారా, చూడండి క్లాత్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం వియర్డ్గా ఉంటాయి. వెరైటీ డ్రెస్సులు వేయడం అలవాటు ఉంటే కనుక ట్రై చేయొచ్చు, బాగుంటాయి.
అండ్ ఈ కసోల్ని ఏంటంటే మినీ ఇజ్రాయిల్ అంటూ ఉంటారు. చాలా వరకు ఇజ్రాయిలీ టూరిస్టులు కానీ మిగతా ఫారిన్ కంట్రీ టూరిస్టులు కానీ వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మాల్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. మాల్ అంటే మీకు అర్థమైంది కదా. సో అది మత్తు నష ఈజీగా దొరుకుతుంది ఇక్కడ. అందుకే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడికి రావడానికి. ఇప్పుడేమో అసలు టూరిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది ఆఫ్ సీజను. కాకపోతే ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది. మార్కెట్ ఏరియా నుంచి అలా ముందు వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ముందుకి వెళ్ళడానికి వే ఉండదు అనమాట. అంటే వే ఉంటుంది కానీ అదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉంటుంది. ఈవెన్ ఆ మౌంటైన్స్ మీదన ఒక విలేజ్ ఉంటుంది. విలేజ్ పేరు గ్రహాన్. ఎవరైనా కసోల్ వస్తే మీకు కొంచెం ట్రెక్కింగ్ చేసే ఓపిక ఉంటే కనుక అక్కడ వరకు అయితే వెళ్ళండి. గ్రహాన్ విలేజ్కి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది అక్కడ. చాలామంది అక్కడ వరకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ అయితే నడుచుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఆఫ్ రోడింగ్ ట్రక్లు వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ కొన్ని చోట్ల స్టెప్స్ ఉంటాయి, కొన్ని చోట్ల రాయిల్లా ఉంటాయి. దాని మీద నుంచి ఎక్కుంటే పైన గ్రహాన్ విలేజ్ వరకు వెళ్తే అద్భుతంగా ఉంటుంది వ్యూ. ఇంకా చాలా డిఫరెంట్ స్మాల్ విలేజెస్ కూడా ఉన్నాయి ఈ కసోల్కి దగ్గరలో. బట్ నేనైతే ఆ గ్రహాన్ విలేజ్కి వెళ్ళాను ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2-3 years. ఇక్కడ చాలా వరకు కెఫేస్ కూడా ఉంటాయి, బాగా పాపులర్. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. ఆ పక్కనే రివర్ ఫ్రంట్, ఈ పక్కనే డైరెక్ట్గా కెఫేస్ అయితే ఉంటాయి. 1, 2, 3 అలాగా లైన్గా ఆ చివరి వరకు కెఫేలే. ఈ బ్యాక్ సైడ్లోనే గోస్ట్ హాప్స్ అని చెప్పేసి ఒక బ్యాక్ ప్యాకర్ హాస్టల్ ఉంటుంది. కొంచెం మెట్లు అవి పైకి ఎక్కితే టాప్ వ్యూ అక్కడి నుంచి అయితే చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే గోస్ట్ హాప్స్ కానీ హాస్టలర్ కానీ ఇంకా డిఫరెంట్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్స్ ఉంటాయి. తప్పకుండా బ్యాక్ ప్యాకర్ హాస్టల్లో స్టే చేయండి. ఒకవేళ సోలో ట్రావెలర్స్ అయితే కనుక మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లైక్ కో ట్రావెలర్స్తో కానీ వేరే టూరిస్టులతో కానీ మీరు మాట్లాడే అవకాశం ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పటికీ నేను బేకరీలకి ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 బేకరీలకి అయితే పేర్లు అవే చూసా. బేకరీ పైన ఏంటంటే జర్మన్ అని రాసేస్తున్నారు. రాసేసేమో ప్రైస్ ఏమో 180 నుంచి 200 పెడుతున్నారు. ఎంత చిన్న కేక్ అయినా ఒక పీసు మినిమం 180 నుంచి 200 రూపాయలు అయితే ఉంటుంది. జర్మన్ బేకరీ కసోల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అదే పేరు, జర్మన్ బేకరీ. ఆ స్ట్రీట్ అంతట్లో అయితే నాకు తెలిసి ఒక 7 నుంచి 8 కనిపించాయి. పేరు మార్చేసి దేశం పేరు మార్చేసి కేకులు అయితే ఎక్కువ రేట్ పెట్టి అమ్మేస్తున్నారు. మేమైతే బస్ స్టాండ్లో ఉన్నాం. మా బస్సు ఇంకొక ½ an hourలో అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తేనేమో సడన్గా కోహ్లీ ట్రావెల్స్ అని చెప్పేసి కనిపించింది. చూసారా, కోహ్లీ ట్రావెల్స్ పక్కనే రోహిత్ శర్మ ట్రావెల్స్ కూడా ఉంటే బాగుండు. మన బస్ జర్నీకి ఇంకాసేపు టైం అయితే ఉంది బ్యాక్ టు ఢిల్లీ వెళ్ళడానికి. ఈ లోపు ఏంటంటే ఆకలేస్తుందని చెప్పేసి దగ్గరలో ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఉంటే ఇక్కడ మేము సిడ్డు ఆర్డర్ ఇచ్చాం. బాగా ఈ మనాలి, షిమ్లా, కుల్లు ఇటు సైడ్ తింటూ ఉంటారు అనమాట. హిమాచల్ ట్రెడిషనల్ ఫుడ్, దీన్ని సిడ్డు అంటారు. ఇది తినేసి ఇంకా బ్యాక్ టు ఢిల్లీ అయితే వెళ్ళిపోవాలి.